వీడియో స్టార్ట్ చేసే ముందులా మీలో ఎంతమంది విజయవాడ గిరి ప్రదక్షిణకి వెళ్ళారో, ఎల్లుంటే ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇది సెకండ్ ఇయర్ అనమాట. విజయవాడ గిరి ప్రదక్షిణకి అయితే వచ్చాము. విజయవాడ గిరి ప్రదక్షిణకి వచ్చిన తర్వాత మేమైతే ఆటోలో వచ్చాము. ఆ ఆటోను అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసుకోమన్నారు. ఆటో పార్కింగ్ చేసుకున్న తర్వాత స్నానాలు చేయడానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మనకు మెయిన్ టాస్క్ ఏంటంటే చన్నీళ్ళతో స్నానం చేసి 14 కిలోమీటర్లు అయ్యే బట్టలతో నడవాలి. అక్కడికైతే వెళ్ళేలోపు మనకైతే మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. చన్నీళ్ళు అనేసరికి భలే భయం వేసింది. కానీ ఎలాగోలా చేయాలి, గుడికి వచ్చాం కాబట్టి చేస్తున్నాము. వీళ్ళైతే నిద్రలు అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ నిద్రలు చేసి రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్తారు. మేమేమో మొత్తం ఇప్పుడు ఈ నైట్ దర్శనం చేసేసుకొని రేపు మార్నింగ్ అలా ఇంటికి వెళ్ళిపోవాలని స్నానాల దగ్గరికి వచ్చాము. స్నానాల దగ్గరికి రాగానే అక్కడ నుంచి చల్ల గాలి, వాటర్ పడుతుంటేనే చలేస్తుంది. ఎలాగోలా డేర్ చేసి ఆ చన్నీళ్ళలో స్నానం అయితే చేసాము. నేను నా పక్కన అన్నయ్య కూడా వచ్చాడు. మేమిద్దరు స్నానం అయితే చేసేసాము. స్నానం చేయడానికి కూడా పెద్ద క్యూ అయితే ఉంది. ఇక్కడ పకడ్బందీగా అయితే ఉందన్నమాట. స్నానం చేసిన తర్వాత మెల్లగా చలి స్టార్ట్ అయింది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ప్రకాశం బ్యారేజ్ లైట్లు అయితే ఆ వాటర్లో పడి చూడటానికి చాలా బాగుంది. నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలామంది భవానీలు వాళ్ళు చేసి మాల 41 రోజులు చేసిన తర్వాత దాన్ని విరుముడి తీసుకోవడానికి వాళ్ళైతే వస్తారు. ఇదే లాస్ట్ రోజు. ఇంకా వాళ్ళు భజనలు చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు. మేమేమో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ కింద నడుస్తూ వెళ్తున్నాము. చాలా మంది పోలీసులు కూడా సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా అయితే ఉంది. ఈ యాంటీలు అయితే ఉరుకుతున్నారు. ఇక దీనికైతే నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్లిమిటెడ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.